భారత్ చర్యలతో ఉగ్రత సంస్థలను భయం ప్రారంభమైంది. భారత్ దెబ్బకు ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ తోకముడిచింది. పహల్గాం దాడితో తమకు సంబంధం లేనని ప్రకటించింది. భారత్ చర్యలతో ఉగ్రవాద సంస్థలను భయం ప్రారంభమైంది. భారత్ దెబ్బకు ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ తోకముడిచింది. పహల్గాం దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించి భయపడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ రాజు అందిస్తారు. రాజు. రైట్ మూర్తి, మొత్తానికి ఉగ్రవాద సంస్థ అయినటువంటి టీఆర్ఎఫ్ ఒక నోటు విడుదల చేసింది. ఇందులో పహల్గాంకి సంబంధించినటువంటి ఘటనతోటి తమకు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా తమ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి నెట్వర్క్లను ఇండియాకి సంబంధించినటువంటి రా ఏజెంట్స్ కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ సైబర్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్లే హ్యాక్ చేశారు అని చెప్పేసి అందులో చెప్పినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈ ఘటనకి తమకు ఏ సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక పక్క ఘటన జరిగిన తర్వాత టీఆర్ఎఫ్ తామే ఈ ఘటనకి పాల్పొన్నామని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తోక ముడిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. మాకు అసలు ఏమాత్రం సంబంధం లేదు. అంతేకాకుండా ఏదైతే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది కేవలం అక్కడ శాంతిని మాత్రమే కోరుకుంటుంది. సో మేము ఈ దాడి చేయలేదు అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. అది ప్రైమ్ 9 ఆ స్క్రీన్ మీద కూడా మనం చూడొచ్చు. అయితే ఇందులో కొన్ని అంశాలను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తమకు సంబంధం లేనటువంటి విషయంలో తమకు సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఇండియాకు సంబంధించినటువంటి రా ఏజెంట్స్ కావచ్చు, అంతేకాకుండా సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆపరేటర్లు హ్యాక్ చేసి తాము చేశామని చెప్పేసి అందులో చెప్పే విధంగా తమను ఇందులో ఇరికించే విధంగా ప్రయత్నాలు చేశారు అనేటటువంటి అంశాన్ని కూడా అందులో వాళ్ళు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో అనేక రకాలైనటువంటి అంశాలు కూడా రాసినటువంటి పరిస్థితి ఏంటంటే 2000 సంవత్సరంలో జరిగినటువంటి ఏదైతే సిక్ కిల్లింగ్, ఏదైతే 35 మంది సిక్కులు చంపేశారో అది కూడా ఉగ్రవాదుల మీదకి నెట్టేశారనేసి, దాంట్లో కూడా ఎవరికి సంబంధం లేదని చెప్పేసి, అలాగే పార్లమెంటు మీద జరిగినటువంటి అటాక్స్లో కూడా తమ ఉగ్రవాద సంస్థలకు ఏమాత్రం సంబంధం లేకపోయినా సరే తామే చేసామని చెప్పేసి చెప్పే విధంగా వాళ్ళంతా కూడా చెప్పారు అందులో అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దానిలో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. వీ రిజెక్ట్ ఆల్ అటెంప్ట్స్ టు లింక్ అవర్ సాక్రెడ్ రెసిస్టెన్స్ టు స్టేట్ బ్యాక్వర్డ్ కాన్స్పిరసీస్. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే అవర్ జిహాద్ ఈజ్ ఫర్ కాశ్మీర్. మా జిహాద్ అనేది కాశ్మీర్ కోసం జరుగుతుంది. ఫర్ అవర్ మార్టీస్, అవర్ మదర్స్, అవర్ సాయిల్. వీఆర్ నాట్ ప్రాక్సీస్ అని చెప్పేసి వీఆర్ పీపుల్ రెసిస్టింగ్ విత్ ఇమాన్, ఫ్యూరీ అండ్ రిజాల్వ్. నో అమౌంట్ ఆఫ్ ప్రాపగండా క్యాన్ సప్రెస్ ద క్రై ఆఫ్ అజాది అని చెప్పేసి అందులో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇండియాస్ ఇంటెలిజెన్స్ బ్యూరో అలాగే రా అనేది తాము అటాక్స్లో పాల్గొన్నామని చెప్పేసి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. కాబట్టి ఏదైనా సరే మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఉంటే దాన్ని ప్రూవ్ చేయగలరా? మేము త్వరలోనే మా ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా రాబోయే కొద్ది గంటల్లోనే నిజాలను బయటికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా మా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలను కూడా బయట పెడతాం. నిజాన్ని ఎప్పుడు కూడా దాయలేరు. అంతేకాకుండా ఏదైతే ఈ ఘటనని తమకు ఆపాదించాలని చూస్తున్నారు అని చెప్పేసి ఒక చాలా పెద్దది, అంటే చూస్తున్నాం ప్రైమ్ మినిస్టర్ స్క్రీన్ మీద చాలా పెద్ద లెటర్ కూడా రాసినటువంటి పరిస్థితి. అందులో అనేక రకాలైనటువంటి అంశాలు, గతంలో జరిగినటువంటి ఉగ్రదాడులకు సంబంధించిన అంశాలు కూడా అందులో ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఓవరాల్గా చూస్తే భారత్ ఇప్పుడు చర్యలకు పాల్పడుతూ ఉండడం, అంతేకాకుండా ఉగ్రవాదులు ఇళ్ల మీద దాడులు చేస్తూ ఉండడం, వాటిని నేలమట్టం చేస్తూ ఉండడం, మరోపక్క కాశ్మీర్లో ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించి ఆరా తీస్తూ ఉండడం, మరోపక్క పాకిస్తాన్కి సింధు జలాలను ఆపేయడం. దీని ద్వారా ఏమైపోయిందంటే ఇప్పుడు టీఆర్ఎఫ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఇది ఇంకొక ఉగ్రవాద సంస్థకి సంబంధించి ఇది వాళ్ళకి తోక సంస్థగా ఉంది. కాబట్టి సో పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కాల్పులు జరిపారు, వచ్చేసారు. కానీ ఇప్పుడు మాకు నీళ్లు లేకుండా మేము అల్లాడాల్సి వస్తుంది మీరు చేసినటువంటి పనికి అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో మాకు అసలు దీంతో సంబంధమే లేదని చెప్తే పోతుంది. అంతేకాకుండా హ్యాక్ చేశారు.
ఇక్కడ ఒక మాటను కూడా వాళ్ళు వాడినటువంటి పరిస్థితి. సో మా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి